ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. స్త్రీల యొక్క సహకారంతో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని భూవాహన లాభాలు అందుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. పంచమంలో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ప్రతికూలత కనిపిస్తుంది. ఈ విధంగా ఒక రకమైన అసౌకర్యాలను, అసాధారణ పరిస్థితుల్ని, వ్యాపారపరమైన నష్టాలని మీరు చవిచూడాల్సి ఉంటుంది పంచమంలో బుధ సంచారం వల్ల. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.